స్వాగతం. ఈ టాపిక్ని కొన్ని లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్తో స్టార్ట్ చేద్దాం. టాపిక్ ముగింపులో మీరు చేయగలిగేవి: బ్లైండ్ హోల్స్లో ఇంటర్నల్ థ్రెడ్స్ని కట్ చేయండి. అవసరమైన టూల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్: a tapping tool set, a hand tap set, a filing tool, a vise, a tri-square. అవసరమైన మెటీరియల్స్: కటింగ్ ఫ్లూయిడ్ అవసరమైనంత. ఇప్పుడు ఇంటర్నల్ థ్రెడ్స్ ను ఫామ్ చేయడంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు జాబ్ ని ప్రిపేర్ చేయాలి. ఫైల్ సర్ఫేసెస్ ఫ్లాట్ విత్ ఇన్ ±0.5 mm. File angular surfaces. Chamfer edges by filing. File concave surfaces. File convex surfaces. Drill through holes. Hand taps ను యూజ్ చేసి హోల్స్ ద్వారా ఇంటర్నల్ థ్రెడింగ్ చేయటం. ఇంటర్నల్ థ్రెడ్స్ ను కట్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ట్యాప్ డ్రిల్ సైజ్ ని ఐడెంటిఫై చేయడం. దానిని ఫార్ములా యూజ్ చేసి క్యాల్క్యులేట్ చేయవచ్చు లేదా ట్యాప్ డ్రిల్ సైజ్ టేబుల్ నుండి తీసుకోవచ్చు. అవసరమైన ట్యాప్ డ్రిల్ సైజ్కు హోల్ని డ్రిల్ చేయండి. డ్రిల్ని చాంఫర్ చేయండి. ట్యాప్ స్టార్టింగ్లో ట్యాప్ని సరిగ్గా అలైన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. వైస్లో జాబ్ ఫర్మ్గా మరియు హారిజాంటల్గా ఫిక్స్ చేయాలి. టాప్ సర్ఫేస్ వైస్ జా యొక్క లెవెల్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయని ఎన్ష్యూర్ చేసుకోండి. ట్యాప్ను హోల్ యాక్సిస్కి అలైన్ చేయడానికి ట్రై స్క్వేర్ని యూజ్ చేసి రెంచ్లో ఫస్ట్ ట్యాప్ని ఫిక్స్ చేయండి. రెంచ్ హారిజాంటల్ ప్లేన్లో ఉందని ఎన్ష్యూర్ చేసుకోవడం ద్వారా చాంఫర్డ్ హోల్స్లో ట్యాప్ని వర్టికల్గా పొజిషన్ చేయండి. థ్రెడ్స్ను స్టార్ట్ చేయడానికి స్టెడీ డౌన్వర్డ్ ప్రెషర్ని కలిగించండి మరియు ట్యాప్ రెంచ్ను క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్లోగా టర్న్ చేయండి. ట్యాప్ రెంచ్ను సెంటర్కు దగ్గరగా పట్టుకోండి. మీరు ట్యాపింగ్ని స్టార్ట్ చేసినట్లు షూర్గా ఉన్నప్పుడు ట్యాప్ అలైన్మెంట్కి డిస్టర్బెన్స్ కలగకుండా ట్యాప్ రెంచ్ను రిమూవ్ చేయండి. ట్రై స్క్వేర్ను 90 degrees ఉంచడం ద్వారా అలైన్మెంట్ను చెక్ చేయడానికి మీరు ట్రై స్క్వేర్ను యూజ్ చేయవచ్చు. మీరు ఏదైనా డీవియేషన్స్ని చూసినట్లయితే ట్యాప్ ఇన్క్లనేషన్కు ఆపోజిట్గా కొంచెం ప్రెషర్ని కలిగించడం ద్వారా ట్యాప్ పొజిషన్ని కరెక్ట్ చేయండి. ట్రై స్క్వేర్ను 90 degrees ఉంచడం ద్వారా ట్యాప్ సమలేఖనం చేయబడిందని మీరు ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్యాప్ రెంచ్ని తిరిగి పెట్టేయండి మరియు ట్యాప్ అలైన్మెంట్కు డిస్టర్బెన్స్ కలిగించకుండా టైట్ చేయండి. 1 లేదా 2 టర్న్స్ చేయండి మరియు అలైన్మెంట్ను చెక్ చేయండి. మొదటి కొన్ని టర్న్స్లోనే ట్యాప్ అలైన్మెంట్ను కరెక్ట్ చేయాలి. ట్యాప్ వర్టికల్గా ఉంచబడిన తర్వాత రెంచ్ హ్యాండిల్స్ యొక్క ఎండ్స్ను హోల్డ్ చేయడం ద్వారా రెంచ్ను లైట్గా టర్న్ చేయండి. రెంచ్ యొక్క 2 ఎండ్స్పై ప్రెషర్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీరు రెంచ్ యొక్క ఒకవైపు ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే ట్యాప్ బిట్ బ్రేక్ అవ్వచ్చు. థ్రెడ్ను మరింత కట్ చేయండి. చిప్ బ్రేక్ గురించి ట్యాప్ని వెనక్కి టర్న్ చేయండి, దాదాపు క్వార్టర్ టర్న్. దానిని బ్రేక్ చేయండి. ఎప్పుడైతే ముందుకు వెళ్ళలేదు అనిపించినా ఆగి మళ్ళీ తిప్పండి. ట్యాప్ చేసేటప్పుడు కటింగ్ ఫ్లూయిడ్ యూజ్ చేయండి. ట్యాప్ బిట్ మరియు జాబ్ని డ్రై అవ్వకుండా ఉంచేలా హెల్ప్ చేస్తుంది. ట్యాప్ హోల్ లోపలికి వచ్చే వరకు థ్రెడ్ను కట్ చేయండి. ఫినిష్ మరియు క్లీనప్ చేయడానికి మిడిల్ ప్లగ్ ట్యాప్స్ను యూజ్ చేయండి. ట్యాప్ ఫుల్గా హోల్లోకి ఎంటర్ అయినట్లయితే ఇంటర్మీడియట్ మరియు ప్లగ్ ట్యాప్ ఈ థ్రెడ్ను కట్ చేయదు. ఒక బ్రష్ పని నుండి చిప్స్ రిమూవ్ చేయండి. మ్యాచింగ్ స్క్రూతో థ్రెడ్ హోల్ చెక్ చేయండి. ట్యాప్ను బ్రష్తో క్లీన్ చేసి తిరిగి స్టాండ్ పై ప్లేస్ చేయండి.
ఇప్పుడు హ్యాండ్ ట్యాప్స్ను యూజ్ చేసి ఇంటర్నల్ థ్రెడింగ్ బ్లైండ్ హోల్స్తో స్టార్ట్ చేద్దాం. డ్రిల్ సైజ్ ట్యాప్ చేయడం కోసం టేబుల్ యూజ్ చేసి ట్యాపింగ్ డ్రిల్ సైజెస్ని డిటర్మైన్ చేయండి. డెప్త్ స్టాప్ అరేంజ్మెంట్ను యూజ్ చేసి బ్లైండ్ హోల్ను డ్రిల్ చేయండి. ట్యాపింగ్ హోల్ యొక్క డెప్త్ అవసరమైన థ్రెడ్ యొక్క డెప్త్ కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. డ్రిల్లింగ్ చేసేటప్పుడు మిగిలి ఉన్న చిప్స్ను రిమూవ్ చేయండి. బ్లో చేయడం ద్వారా చిప్స్ క్లియర్ చేయవద్దు, ఇది మీ కళ్ళను గాయం చేస్తుంది. డెత్ స్టాప్గా పని చేయడానికి ఫస్ట్ ట్యాప్ పై మ్యాచింగ్ నట్ను స్క్రూ చేయండి. నట్ ప్లేట్ యొక్క సర్ఫేస్ని తాకే వరకు బ్లైండ్ హోల్ను థ్రెడ్ చేయండి. మెల్లిగా హోల్ నుండి చిప్స్ రిమూవ్ చేయడానికి ఫ్లాటెండ్ మరియు బెంట్ వైర్ యూజ్ చేయండి. ఇంటర్మీడియట్ మరియు బాటమింగ్ ట్యాప్తో హోల్ ప్రెస్ చేయడం ఫినిష్ చేయండి. థ్రెడ్ యొక్క డెప్త్ను కంట్రోల్ చేయడానికి నట్ను సెట్ చేయండి. ట్యాపింగ్ పై ప్రాక్టీస్ పర్ఫామ్ చేయడంపై ఈ సెషన్ను సమ్మరైజ్ చేద్దాం. ట్యాపింగ్లో ట్యాప్ డ్రిల్ సైజ్ని చూస్ చేసుకోవడం, కరెక్ట్ సైజ్కి హోల్ని డ్రిల్ చేయడం, హోల్ని ఛాంఫర్ చేయడం, ట్యాప్ని అలైన్ చేయడం, ట్యాప్ని క్లాక్ వైజ్ స్పిన్ చేసినప్పుడు డౌన్వర్డ్ ప్రెషర్ అప్లై చేయడం, కటింగ్ ఫ్లూయిడ్ యూటిలైజ్ చేయడం, ఇంటర్మీడియట్ మరియు ప్లగ్ ట్యాప్స్తో థ్రెడ్స్ను కంప్లీట్ చేయడం వంటివి ఉంటాయి.